అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ స్టడీ సర్కిల్. ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది కాంపిటేటివ్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి యూజ్ అయ్యే విధంగా అయితే మన ఛానల్లో అయితే డిస్కస్ చేస్తున్నాం. 2026 జనవరి 27వ తారీఖు సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. అందులో మొదటి ముఖ్యాంశం వచ్చి భారత్ పర్వ్ 2026, 2 పిఎంశ్రీ పాఠశాల గురించి, 3 మయన్మార్లో భారత్ సైన్యం రహస్య ఆపరేషన్ గురించి, 4 సహకార బ్యాంకుల్లో యూపీఐ సేవల గురించి, 5 గణతంత్ర వేడుకలు 2026 గురించి. వీటితో పాటు మరికొన్ని ముఖ్యాంశాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. అందులో మొదటి అంశం వచ్చి ఎర్రకోటలో భారత్ పర్వ్ 2026, దీని గురించి అయితే చూద్దాం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కేంద్రం నిర్వహించే 6 రోజుల వార్షిక జాతీయ సాంస్కృతిక పర్యాటక ఉత్సవం భారత్ పర్వ్ 2026 అయితే ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అయితే ప్రారంభించారు. ఈ వేడుక 31 వరకు అయితే నిర్వహిస్తారు. ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో జరుగుతుందనేసి పర్యాటక మంత్రిత్వ శాఖ అనేది తెలిపింది. ఇది కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహించిన వార్షిక కార్యక్రమం. భారత సాంస్కృతిక, కళాత్మక, వంటకాల, ఆధ్యాత్మిక వారసత్వాన్ని వేడుకగా జరుపుకునేందుకు ఈ ఉత్సవాన్ని అయితే నిర్వహిస్తారనేసి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ అనేది తెలిపింది. నెక్స్ట్ అంశం వచ్చి కర్తవ్య పథలో ప్రత్యేక ఆకర్షణగా కేంద్ర హోంశాఖ శకటం. దీని గురించి అయితే చూద్దాం. ఢిల్లీలో నిర్వహించేటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కర్తవ్య పథలో పరేడ్లో అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన శకటం అనేది ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలిచింది. భారత న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియమాలను ఇతివృత్తంగా అయితే తీసుకొని ఈ శకటాన్ని అయితే రూపొందించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో వచ్చిన ఈ చట్టాలు దేశ ప్రయాణాన్ని శిక్షల నుంచి న్యాయానికి నడిపిస్తాయని కూడా హోం మంత్రిత్వ శాఖ అనే వారు తెలపడం జరిగింది. నెక్స్ట్ అంశం వచ్చి పిఎంశ్రీ బడి భవితకు పెట్టుబడి. దీని గురించి అయితే చూద్దాం. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన బోధన, అభ్యాసనతో పాటు వారి సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎంతగానో కృషి చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పిఎంశ్రీ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు అనేవి కల్పిస్తుంది. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధికంగా కేంద్రం నుంచి పిఎంశ్రీ పాఠశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది సాధించింది. ఈ పాఠశాలలో సదుపాయ కల్పన కోసం 60% నిధులు కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 40% నిధులు అనేవి వీటి కోసం అయితే కేటాయిస్తారు. కేంద్రము 407.53 కోట్లు అనేది ఈ పాఠశాల కోసం అయితే మంజూరు అయితే చేసింది. పాఠశాలలో సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో అయితే పనులు అనేవి సాగిస్తూ ఉంటున్నారు. ఈ పాఠశాలలో 9 నుంచి 12వ తరగతుల వరకు విద్యార్థులకు వృత్తి విద్య కోర్సులు అందిస్తున్నారు. పిల్లలకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం బడుల్లో ప్రయోగశాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం పిఎంశ్రీ పాఠశాలలో ఆటిజం కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారి స్థాయిల ఆధారంగా ఆన్లైన్లోనే నేర్చుకోవచ్చు. డిజిటల్ అభ్యాసన పరికరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులకు అవసరమైన తాగునీరు, క్రీడా మైదానం, సంగీతం లాంటి కళల్లో కూడా శిక్షణ కూడా అందిస్తున్నారు. ఈ పాఠశాలలో విద్యార్థులకు సకల సౌకర్యాలు, వృత్తి విద్య కోర్సుల్లో శిక్షణ, ఇంటర్న్షిప్, పిల్లల అభివృద్ధికి బడిలోనే బలమైన పునాది అనేది ఉంది అనేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. దక్షిణాదిలోనే అత్యధిక పాఠశాలకు ఆమోదం పొందిన రాష్ట్రంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది నిలిచింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు బింద్రా కొన్నమూత. ఇతని గురించి అయితే చూద్దాం. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఇంద్రజిత్ సింగ్ అనే అతనైతే మరణించడం జరిగింది. ఇతను 1993 నుంచి 1996 వరకు కూడా బీసీసీఐకి అధ్యక్షుడిగా పనిచేశారు. 1978 నుంచి 2014 వరకు పంజాబ్ క్రికెట్ సంఘ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇతను 1987లో ప్రపంచ కప్పు ఆతిథ్య హక్కులు భారత్కు దక్కడంలో కీలక పాత్ర అయితే పోషించారు. సో ఇది ఇంపార్టెంట్ కావున ఇది గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్గానే అడుగుతారు. ఇటీవలి మరణించినటువంటి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎవరని అడగొచ్చు.
ఇంద్రజిత్ సింగ్. నెక్స్ట్ అంశం వచ్చి వెనెజువెలాపై ప్రయోగించిన రహస్య ఆయుధం. దీని గురించి అయితే చూద్దాం. వెనెజువెలా ఆపరేషన్లో ఉపయోగించిన రహస్య ఆయుధం పేరును అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఆ ఆయుధం పేరు వచ్చి ది డిస్కంబోబులేటర్. ఈ ఆయుధం పేరు ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఆయుధం పేరు గుర్తుపెట్టుకోండి. ఆ దేశ సైన్యాన్ని నిర్వీర్యం చేసేందుకైతే ఈ ఈ రహస్య ఆయుధాన్ని అయితే ప్రయోగించినట్టుగా అయితే చెప్పడం జరిగింది. తమ బలగాలు ది డిస్కంబోబులేటర్ అనే దాన్ని వాడిన వెంటనే అవతల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్రత్యర్థులు ఉంటారు కదా, వాళ్ళు ఆయుధాలు అనేవి పనిచేయలేదని కూడా పేర్కొనడం జరిగింది. సో ఇది రహస్య ఆయుధం పేరు అనేది ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అంశం వచ్చి మయన్మార్లో భారత సైన్యం రహస్య ఆపరేషన్. దీని గురించి అయితే చూద్దాం. 21వ పారా స్పెషల్ ఫోర్స్కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ గటాగే ఆదిత్య శ్రీకుమార్కు కేంద్ర సౌరచక్ర అవార్డు అనేది ప్రకటించడం జరిగింది ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అయితే. ఈయన మయన్మార్లో అత్యంత ఖచ్చితత్వంలో ఆపరేషన్ చేపట్టి మిలిటెంట్ క్యాంపును ధ్వంసం చేసినందుకైతే ఇతను కృషి చేసినందుకు గాను ఈ సౌరచక్ర అవార్డును అయితే అందజేశారు. ఈ ఆపరేషన్ అనేది 2025 జూలై 11-13 వరకు కూడా భారత్ మయన్మార్ సరిహద్దుల ప్రాంతాల్లో అయితే ఈ ఆపరేషన్ అనేది జరిగింది. ఈ ఆపరేషన్ గురించి ఎటువంటి వివరాలు కూడా వెల్లడించలేదు. దేశ వ్యతిరేక ముఠాలకు చెందిన శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నామని మాత్రమే అయితే తెలపడం జరిగింది. నెక్స్ట్ అంశం వచ్చి బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయాల్లో హిందువులకే ప్రవేశం. దీని గురించి అయితే చూద్దాం. ఉత్తర భారత్లోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయాల్లోకి ఇక నుంచి హిందువులు మాత్రమే ప్రవేశించేలా ఆలయ కమిటీ అనేది సూచిస్తుంది. ఆలయాల్లోకి హిందూయేతరులు ప్రవేశంపై నిషేధం విధించాలనేసి బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది అయిన అతనైతే ప్రతిపాదించారు. ఈ 2 ఆలయాలతో పాటు కమిటీ పరిధిలోకి వచ్చే మిగతా దేవాలయాల్లోనూ కూడా ఇదే ప్రవేశ నిబంధన వర్తిస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే గంగోత్రి తామోలో హిందూయేతరులు ప్రవేశించకుండా నిషేధం కూడా విధించారు. ఇది ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అంశం వచ్చి డెహ్రాడూన్లో రాజ్యాంగ తొలి ప్రతి ముద్రణ. దీని గురించి అయితే చూద్దాం. జనవరి 26, 1950న రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చిన సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా ఆ రోజున గణతంత్ర దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారు. రాజ్యాంగం తొలి చేతిరాత ప్రతిని ప్రేమ్ నారాయణ రామ్ జాదా లిఖించగా ముద్రిత ప్రతిని ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో సర్వే ఆఫ్ ఇండియాలో అయితే ముద్రించడం జరిగింది. ఇది తొలి ముద్రణ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడంటే డెహ్రాడూన్లో జరిగింది కాబట్టి. నెక్స్ట్ అంశం వచ్చి గణతంత్ర వేడుకల్లో స్వీయ శక్తిని చాటిన భారత్. దీని గురించి అయితే చూద్దాం. ఢిల్లీలో నిర్వహించినటువంటి 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్, ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఐరోపా కౌన్సిల్ అధ్యక్షులు ఆంటోనియో కోస్టా అతనైతే పాల్గొనడం జరిగింది. వీళ్ళు ముఖ్య అతిథులు అనమాట. ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్, అదేవిధంగా ఐరోపా కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా. వీళ్ళు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా వచ్చారు కాబట్టి వీళ్ళ పేర్లు అనేవి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సూర్యాస్త ర్యాకెట్ లాంచర్ వ్యవస్థలు, బ్రహ్మోస్ మొబైల్ అటానమస్ లాంచర్లు మొదలైనవన్నీ కూడా కవాతులు అనేవి నిర్వహించారు. సుభాన్ శుక్లాకు అశోక్ చక్ర పురస్కారాన్ని అయితే ద్రౌపది ముర్ము గారు అయితే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పాల్గొనడం జరిగింది. ఇవి గణతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అంశం వచ్చి సహకార బ్యాంకుల్లో యూపీఐ సేవలు. దీని గురించి అయితే చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో అంటే DCCBలో యూపీఐ సేవలను అయితే అందుబాటులోకి అయితే తీసుకొస్తుంది. ప్రయోగాత్మకంగా ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని సహకార బ్యాంకుల్లో ఈ యూపీఐ సేవలను అయితే ప్రారంభించారు. ఇప్పటిదాకా QR కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేసే విధానము, ఫోన్పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలు వాణిజ్య బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన వినియోగదారులకు మాత్రమే ఉన్నాయి.
వీటిని ఇప్పుడు కేంద్ర సహకార బ్యాంకుల్లో కూడా తీసుకొచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అనేది కృషి చేసింది. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వము తొలిసారిగా జిల్లా సహకార బ్యాంకుల్లో యూపీఐ సేవలను ప్రారంభించారు కదా. అవి ఎక్కడ ప్రారంభించారని అడగచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. నెక్స్ట్ అంశం వచ్చి బడ్జెట్ రూపకల్పన బృందం. దీని గురించి అయితే చూద్దాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆదివారం ఫిబ్రవరి 1న 2026-27 సంవత్సరాలకు సంబంధించినటువంటి బడ్జెట్ను లోక్సభలో అయితే ప్రవేశపెట్టనున్నారు. ఈమె వరుసగా 9వ బడ్జెట్ను అయితే ప్రవేశపెడుతున్నారు. ఒకవైపు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, మరోవైపు మన దేశ వృద్ధి 7.4% సాధిస్తున్న తరుణంలో అయితే ఈ బడ్జెట్ను అయితే ప్రవేశపెడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 3.0 ప్రభుత్వంలో ఇది 3వసారి పూర్తిస్థాయి బడ్జెట్ను అయితే ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్లో కొంతమంది బృందం అయితే ఉన్నారు. వాళ్ళ యొక్క పేర్లు అయితే చూద్దాం. అనురాధ ఠాకూర్, ఈమె ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి. వనరుల కేటాయింపు, స్థూల ఆర్థిక నియమావళిని ఈమె అయితే నిర్ణయిస్తుంది. సెకండ్ వన్ వచ్చి అరవింద్ శ్రీవాస్తవ్, రెవెన్యూ కార్యదర్శి. 3 వచ్చి ఎం నాగరాజు, ఆర్థిక సేవల కార్యదర్శి. 4 వచ్చి అరుణిష్ చావ్లా, దీపం సేవల కార్యదర్శి. 6 వచ్చి కె మోసిన్ చాలై, ప్రభుత్వ సంస్థల వినియోగ కార్యదర్శి. నెక్స్ట్ వి అనంత నాగేశ్వరన్, ముఖ్య ఆర్థిక సలహాదారులు. నెక్స్ట్ ఉమ్లన్మంగ్ ఉల్నన్, వ్యయాల కార్యదర్శి. మొదలైన వారందరూ కూడా మొత్తం 7 దగ్గర ఈ బడ్జెట్లో అయితే బృందం అయితే ఉంది. ఈ బడ్జెట్ను ఫిబ్రవరి 1న అయితే ప్రవేశపెట్టనున్నారు. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. చూశారు కదా ఫ్రెండ్స్, 2026 జనవరి 27వ తారీఖు సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసాం. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది కాంపిటేటివ్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా యూజ్ అయ్యే విధంగా అయితే క్లాసెస్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. ఈ క్లాసెస్ అనేవి కాంపిటేటివ్ చదువుతున్న వాళ్ళందరికీ కూడా ఎంతగానో యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే చదువుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.